హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మరి ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చండి. ఈరోజు టమాటా మెంతికూర ఎగ్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, పోపు గింజలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఎగ్స్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే అండి, కొంచెం ఎండుమిర్చి, పోపు గింజలు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, దీనికి మెయిన్ వచ్చేసి మెంతి కూర. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా మెంతి కూర కుక్ అవ్వాలండి, చేదు వాసన లేకుండా పోవడానికి. నేను ప్రతి కర్రీలో మెంతి కూర యూజ్ చేస్తా అండి. మెంతి కూర ప్రతిరోజు కొద్దిగా వాడుతుంటాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 2 minutes ఆగేసి ఈ టమాటోస్ వేద్దాం. మెంతికూర కదా, మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ. ఈ టమాటా మంచి కుక్ అవ్వడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఇది సాఫ్ట్గా కావడం కోసం. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇంకొక 2 minutes ఉడకాలండి. ఇంకా మెత్తగా కావాలి ఇది టమాటో, అయితేనే బాగుంటుంది. ఓకే అండి, ఇది 2 spoons ఉంటుందండి కరెక్ట్గా కారం. ఇందాక కొంచెం ఉప్పు వేసినాం కదా, ఇంకొంచెం ఉప్పు, ఈ ధనియాల పొడి, కొత్తిమీర, ఇక్కడ కారం వేసినాక స్ట్రక్చర్ వచ్చింది. ఈ స్పూన్ వాడడం వల్ల ఏముంది చూసారా, ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు, నీకు ఎక్కడా లేకుండా ఇలా మంచిగా వచ్చేస్తుంది. ఒక 2 minutes ఈ కారం ఉడికినాక ఎగ్స్ వేసేద్దాం. టమాటాలు అయితే ఇప్పుడు మస్తు రేటు తగ్గినాయండి. 5 రూపీస్కి కేజీ, 10 రూపీస్కి కేజీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎగ్స్ వేసేద్దాం. మీరు ఎన్ని వేసుకోవాల్సుకుంటే అన్ని వేసుకోండి. నేనైతే ఒక 5 eggs వేస్తున్నాను.
2 మినిట్స్ వెయిట్ చేద్దాం. మూత పెట్టేస్తున్నా, కదపకుండా ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. మనం ఇప్పుడు ఇట్లా కదపకుండా ఉంటే అది ఎగ్ అలానే ఉంటదండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెడదాం. ఓకే, మూత తీసి చూద్దాం. చూసారా అండి ఎగ్? చెప్పలే, దీని అడ్వాంటేజ్ ఇదే అండి. కింద ఏమీ లేకుండా ఇట్లా నీట్ గా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ఏది ఉండదు అన్నట్టు. ఇంకా నీట్ గా వచ్చేస్తుంది మనకి. ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్ ఉందండి, సూపర్ ఉంది. థ్యాంక్ యూ, బై బై. నెక్స్ట్ ఎపిసోడ్ తో కలుద్దాం అండి. థ్యాంక్ యూ.